ఈరోజు ఎగ్ పులావ్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా చేసుకోవచ్చు. మరి ఎలా చేసుకోవాలి వీడియో మొత్తం చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే బాస్మతి రైస్ని మంచిగా శుభ్రంగా కడిగేసి కరెక్ట్ నీళ్లు పోసుకొని 1 గంట సేపు అయితే నానబెట్టుకోవాలి. 1 గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున నీళ్లు పోసుకొని 1 గంట సేపు నానబెట్టుకుందాం. ఇక్కడ ఎగ్స్ కూడా ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఎగ్స్ మీ క్వాంటిటీని బట్టి మీరు ఉడకబెట్టుకోండి. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇట్లా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ అంటాం కదా, ఇట్లా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకిప్పుడు ఒక గ్రైండర్ జార్ తీసుకొని ఒక 5 పచ్చిమిర్చీలు, అలాగే కొంచెం అల్లము, ఒక 5-6 ఎల్లిపాయలు తీసుకొని మంచి మెత్తగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకిప్పుడు మనము స్టవ్ మీద గిన్నె పెట్టుకొని మనము నానబెట్టి పెట్టుకున్నాం కదా రైస్లోంచి వాటర్ మాత్రమే వేసుకోండి. ఒకవేళ మీకు ఇట్లా వద్దు అనుకుంటే రెగ్యులర్గా మనం బాస్మతి రైస్కి ఎలా అయితే నీళ్ళు పెట్టుకుంటామో అలా పెట్టుకోండి. కరెక్ట్ మెజర్మెంట్తో నీళ్ళు పోసుకోండి. సో చూసారు కదా, ఇక్కడ నేను నీళ్ళు మాత్రమే వేసుకొని హోల్ గరం మసాలా, ఒక 1/2 స్పూను మిరియాలు, ఒక చిన్న స్టార్ పువ్వు, అలాగే దాల్చిన చెక్క, అలాగే ఒక 1/2 స్పూను షాజీరా, జాపత్రి, బిర్యానీ ఆకు, ఒక ఇలాచీ ఇంక వేసుకోవాలి. ఇందులో 1 స్పూను ధనియాలు, ఒక 1/2 స్పూన్ దాకా సోంపు వేసుకుంటే మనకు ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది, డెఫినెట్గా వేసుకోండి. అలాగే కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్న ఆనియన్, ఒక చిన్న సైజు ఆనియన్ తీసుకొని ఇట్లా పెద్దగా కట్ చేసుకోండి. ఇంకట్లే ఇందులో ఒక 5-6 ఎల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర, అలాగే సరిపడా ఉప్పు మనము ఒక 2 స్పూన్ల దాకా వేసుకోండి. నీళ్ళు కలిపేసుకొని మంచిగా చెక్ చేసుకొని కొద్దిగా నీళ్ళు ఉప్పుగా ఉంటే రైస్కి పర్ఫెక్ట్గా పడుతుంది. కాబట్టి కొంచెం నీళ్ళు ఉప్పుగా ఉంటే పర్ఫెక్ట్గా ఉప్పు సరిపోతుంది. ఇంక ఇవన్నీ మంచిగా బాగా మరలాలి. చూసారు కదా, ఇట్లా బాగా మరలిన తర్వాత కూడా ఒక 2 నిమిషాలు పెట్టుకోండి. అప్పుడు ఆ నీళ్ళకి ఆ మసాలా అనేది మంచిగా పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ నీళ్ళని మంచిగా వంపేసుకోవాలి. ఆ మసాలాలన్నీ మనకి వంపేసుకుంటే పోతాయి కాబట్టి ఇట్లా వంపేసుకొని ఆ నీళ్ళు మాత్రం పక్కన పెట్టుకుందాము. ఈ నీళ్ళతోనే మనం రైస్ చేసుకుంటాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నేను ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఆయిల్ ఉంటుంది కదా, అదే వేసుకున్నాను. అది ఒక 2 స్పూన్లు వేసి ఫస్ట్ మనం ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇట్లా మంచిగా కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఆయిల్ కొంచెం తక్కువ వేసాం కాబట్టి గిన్నెకి అలా అట్టుకుంటుంది. సో ఇట్లా ఎర్రగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో వేసుకొని ఇదే ఆయిల్లో మనం ఫస్ట్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి, అల్లము, ఎల్లిపాయలు, ఆ పేస్ట్ వేసుకొని జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ పచ్చివాసన అంతా పోయే వరకు ఇట్లా 1 నిమిషం ఇట్లా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1 స్పూను జీలకర్ర. సో డెఫినెట్గా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. అట్లాగే ఇందులో ఒక మీడియం సైజు ఆలుగడ్డని ఇలా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్నాను. ఇది జస్ట్ ఇట్లా కలిపేసుకొని ఇందులో ఒక 2 టమాటాలని, అవి కూడా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్నా. చూసారు కదా, ఒక 2 టమాటాలని ఇలా పెద్దగా కట్ చేసుకోండి. ఇవన్నీ మంచిగా కలిపేసి ఇందులో మనము ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి సగం మాత్రం వేసుకోండి. హాఫ్ వేసుకొని హాఫ్ కొంచెం పక్కన పెట్టేసుకుందాము. సో ఇట్లా కొన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిపేసి జస్ట్ 1 నిమిషం పాటు అట్లా కలిపేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా వాటర్, ఆ నీళ్ళు పోసేసుకొని మంచిగా బాగా వేడైన తర్వాత అప్పుడు మనం రైస్ వేసుకోవాలి. ఒకసారి ఇప్పుడు నీళ్ళు చెక్ చేసుకోండి, కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తే ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఇందులో 1 స్పూన్ దాకా నిమ్మరసం వేసుకుంటే మనకి రైస్ అనేది మంచి పొడి పొడిగా వస్తుంది కాబట్టి నిమ్మరసం ఖచ్చితంగా వేసుకోండి. ఇట్లా నీళ్ళు బాగా మరిలిన తర్వాత ఇప్పుడు రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని మంచిగా కలిపేసి మూత పెట్టుకొని జస్ట్ 1-2 నిమిషాలు ఉడికించుకుందాము. సో ఈలోపు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చీలు వేసి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. సో చూసారు కదా, ఇట్లా ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకొని మూత పెట్టేసుకొని నీళ్ళు మంచిగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకుందాం. సో చూసారు కదా, నీళ్ళు మంచిగా ఆల్మోస్ట్ అన్నీ దగ్గరికి పడ్డాయి. ఇప్పుడు మనం పక్క పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, అట్లాగే కొంచెం కొత్తిమీర, కొద్దిగా 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకొని ఇట్లా దమ్ముకు పెట్టుకుందాము.
కొంచెం ప్లేట్కి ఇట్లా క్లాత్ లాగా పెట్టేసుకొని దమ్ము పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంక ఇప్పుడు మనం ఒక 5 నిమిషాలు అట్లా దమ్ము పెట్టుకుంటే మనకి రైస్ రెడీ అయిపోతుంది. మరి డెఫినెట్గా ట్రై చేయండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. మరి టేస్ట్ చూసి ఎలా వచ్చింది నాకు కమెంట్లో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. సో చూసారు కదా రైస్ ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో, అస్సలు మెతుకు అంటుకోకుండా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి.